హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనము ఆలు బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. అండ్ దానికి ముందు నేను ఆలు బీన్స్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అవన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఆ తర్వాత ఇంకొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని మనము ఆనియన్స్ తొందరగా ఉడకాలి, ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బట్ నేనేం చేయలేదు. ఆ తర్వాత ఆలు కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా, ఆలు యాడ్ చేశాను. ఆలు ఎందుకు ముందు యాడ్ చేశాను అంటే అది త్వరగా కొంచెం ఉడకదు కాబట్టి ఆయిల్లో ఫ్రై అవుతుంది అని చెప్పేసి ఆలు వేసేసాను. దాని తర్వాత ఆలు అనేది ఇంకొంచెం మనకి దగ్గర పడి మగ్గే వరకు ఉంచేసి ఆ తర్వాత బీన్స్ యాడ్ చేశాను. బీన్స్, ఆలు రెండు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. అలానే స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి బీన్స్, ఆలు దగ్గర పడే వరకు అంటే మగ్గే వరకు ఉంచాలి. మగ్గిన తర్వాత టమాటాస్ యాడ్ చేశాను. టమాటాస్ యాడ్ చేసేసి టమాటాస్, ఆలు, బీన్స్ అన్నీ మగ్గే వరకు ఒక 10 నిమిషాలు అనేది అలానే వదిలేసేయాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి ఇవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కారం వేసాను. కారం పొడి అనేది యాడ్ చేశాను. కారం పొడి యాడ్ చేసి అంటే ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను ఎలాంటి వాటర్ అనేది యూజ్ చేయలేదు. సో దాంట్లో ఉన్న వాటర్తోనే అవి మొత్తము మగ్గి మొత్తం కర్రీ అవ్వాలని చెప్పేసి నేను వాటర్ యాడ్ చేయలేదు. సో మొత్తము అన్నీ మగ్గిన తర్వాత కొంచెం మసాలా యాడ్ చేశాను. ఇష్టం అంటే మసాలా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ మసాలా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకొంచెం మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలానే సిమ్లో పెట్టేసి ఉంచేస్తే తర్వాత ఇంకేముంది బీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది, బీన్స్ ఫ్రై. ఆ తర్వాత నేను మళ్ళీ కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.